వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని పునఃప్రారంభించి భక్తులకు అంకితం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కర్నూలు జిల్లా ఊరుకుంద దేవాలయంలో పోటెత్తిన భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శర్వానంద్. కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలించబడిన 11 బ్యాటరీలు స్వాధీనం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం కర్నూలు జిల్లాలో నిర్వహించారు. కర్నూలులోని మామిదాలపాడులో తెదేపా నేత రామేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మహిళలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని రామేశ్వరరెడ్డి తెలిపారు. ఆడలందరినీ నిలబెట్టండి. జోహార్ 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 జోహార్. మరియు మహిళలకు ఎంతో ఆస్తి సమాన హక్కు, 2 రూపాయల కేజీ బియ్యము, అన్నీ మహిళలకి బట్టలు, చీరలు, దావతులు, పంచెలు అన్నీ కూడా ఫ్రీగా కూడా ఇచ్చి తక్కువ ధరలతో ఇచ్చినాడు గవర్నమెంట్. కానీ చంద్రబాబు వచ్చినాక ఇంకా రామారావు కన్నా ఎక్కువ ఇంకా స్థాపించి మహిళలకి కానీ బస్సులో ఫ్రీ కానీ, ఆర్టీసీ బస్సులో ఫ్రీ కానీ మహిళలకి ఇచ్చి వాళ్ళకి ఎంతో ఉపయోగం పడుతుంది. ఇప్పుడు కూలీ వాళ్ళు కూడా మహిళలకు కూడా కూలీ వాళ్ళు వస్తారు, లేబర్ వస్తారు, వాళ్ళకి కూడా బస్సుల్లోకి ఫ్రీగా వచ్చి టౌన్లోకి వచ్చి పనులు చేసుకొని పోయి కొద్దిగా డబ్బులు మిలిగించుకొని కూడా పోతున్నారు. ఆ ఛార్జీలు తగ్గించుకొని తగ్గిపోతాయి కదా ఎలాగైనా. ముఖ్యంగా ఆనాడు 1982లో రామారావు గారు కూడు గుడ్డ నీడ బడుగు బలహీన వర్గాల యొక్క ఆశయ సాధన కొరకు ఈ పార్టీ ఏర్పాటు చేసినాడు అన్నటువంటి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాల వరకు సపరేటు సంక్షేమ కార్యక్రమాలు,
ముఖ్యంగా మైనారిటీల కొరకు ఒక సంక్షేమ కార్యక్రమాన్ని, ఒక సంక్షేమ సపరేటు ఒక వ్యవస్థని స్థాపించినటువంటి ఘనత ఎన్టీఆర్ గారికే దక్కుతుంది. మరి ఆయన కలియుగ పురుషుడు. ఆయన స్థాపించినటువంటి పార్టీలో ఈరోజు ఈనాటికి కూడా ఆదరణ తగ్గలేదు. ఇక్కడ చూడండి అట్లా రైట్ ఓకేనా మనమడాడు వద్దట్లా వద్దు బాట్ల అందరూ అడుగుతారు బా వద్దు బా మీకు చెప్తా అర్థం కాదు మీకు చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. హిందూ శ్మశాన వాటిక నిర్మాణం, కూరగాయల మార్కెట్లో వసతులు, బైపాస్ రోడ్డు పూర్తి, రెవెన్యూ డివిజన్ బస్ డిపో పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ శ్మశాన వాటికను వెంటనే నిర్మించాలి. శ్మశాన వాటికను వెంటనే నిర్మించాలి. శ్మశాన వాటికను వెంటనే నిర్మించాలి. కూరగాయల మార్కెట్లో కూరగాయల మార్కెట్లో సౌకర్యాలు వెంటనే కూరగాయల మార్కెట్లో సౌకర్యాలు వెంటనే హిందూ శ్మశాన వాటిక 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 వెంటనే బస్ డిపో నిర్మాణం 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 రెవెన్యూ డివిజన్ వెంటనే 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 భారత్ మాతా కీ శ్మశాన వాటికను వెంటనే శ్మశాన వాటికను వెంటనే కూరగాయల మార్కెట్లో భారత్ మాతా కీ భారత్ మాతా కీ మాకు పాపము కూరగాయల మార్కెట్ నిర్మాణము మా మంత్రి గారు ఎట్లా ప్రమాణ స్వీకారం చేసిందో అట్లా బంద్ అయింది. ఆ బంద్ అయిన మార్కెట్లకు ఇవాళ మా కూరగాయల మళ్ళీ అమ్మేటోళ్ళు అందరినీ పట్టుకొచ్చింది. మరి వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు చేసిండ్రా? పాపం ఆ రోడ్డు మీద ఉంటే ఖర్చు ఉండే, ఇక్కడ ఆ ఖర్చు కూడా లేదు. కంకర్ రాళ్ళ మీద కూర్చోండి, నెత్తిలా ఎండలో దడతాండ్రు, వానకు దడతాండ్రు. ఆ రూములు ఉన్నాయి, వాటికో తలుపులు లేవు. ఎందుకు తలుపులు పెట్టలో తెలియదు. ఇక చెన్నూరు మున్సిపాలిటీకి హిందూ శ్మశాన వాటిక ఇచ్చి 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. కానీ అక్కడ హిందూ శ్మశాన వాటిక కట్టిన దాఖలాలు లేవు. కొబ్బరికాయల మీద కొబ్బరికాయలు కొడతాండ్రు. ఇక ఓట్లు వచ్చినాయి, ఊరన్నీ కొబ్బరికాయలే. కొబ్బరికాయల దుకాణాలు ఇలా ఉన్నాయా? బంద్ అయినాయా? కొబ్బరికాయలు అన్ని ఒడిచిపోయినట్టు, కొబ్బరికాయలు మొత్తం ఒడిచిపోయినాయి. అన్ని కొబ్బరికాయలు కొడతాండ్రు. మరి 2 ఏళ్ల నుంచి అప్పుడోటి ఇప్పుడోటి కొడితే మా దుకాణంలో పాపం స్టాక్ అని ఉండు, అది కూడా లేకుండా అయిపోయింది. ఇది దయనీయమైనటువంటి స్థితి. మంత్రి గారు, మీరు ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడ
ఇక్కడ ఆర్టీసీ బస్ డిపో కడతాండ్రి టక ఇక అయిపోతుంది ఇనాగ్రేషన్ అనగానే మీరు ఎక్కంగానే కోర్టు కేసు వచ్చింది అనుకోని రాలేదు. మరి అది టీఆర్ఎస్ వాళ్ళు కేసు వేసిండ్రా, మరి మీ అనుచరులు కేసు వేసిండ్రా, అది ఎందుకు ఆగింది, మరి మీరు ఏపిచ్చి ఆపిచ్చిండ్రా, మాకు అర్థమైతలేదు. అంటే ఈ ఊర్లకు బస్సులు రావద్దా? మా వాళ్ళు 6 అయిందంటే చెన్నూరులో బస్టాండ్లో మంచిర్యాల బస్టాండ్లో బస్సులు లేక వస్తలేదు, అధికారులే లేరు ఈ ఊరికి, అధికారులే టీపీఎస్ లేడు, గంగా గోదావరి మేనేజర్ ఎవడూ లేడు ఈ ఆఫీసులో, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పరిస్థితి ఈ చెన్నూరు మున్సిపాలిటీ పరిస్థితి గిట్లున్నది. దయచేసి మంత్రి గారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇవి శిలాఫలకాలు వేసుడు కొబ్బరికాయలు కొట్టుడు కాదు, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల దయచేసి మీరు నిధులు. తిరుమల పుణ్యక్షేత్రంలో టాలీవుడ్ సినీ నటులు శర్వానంద్, సాక్షి వైద్య ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇటీవల వీరిద్దరి కలయికలో విడుదలైన నారీ నారీ నడుమ మురారి చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినట్లు శర్వానంద్ తెలిపారు. ఆలయానికి చేరుకున్న సినీ బృందానికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. Really feel the positivity here. Thank you so much for the amazing treatment. We have been treated really well, and I will come here again once again on my own. Because స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చాం. మా సినిమాని ఎంత బాగా ఆదరించిన ప్రేక్షకులకి, అలానే స్వామివారి దయ బాగా చూపించి మాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు కలుద్దాము, థ్యాంక్స్ చెప్పుకుందామని వచ్చాం. అండ్ ఇక్కడికి రావటం ఎప్పుడు ఒక తెలియని పాజిటివ్నెస్ వచ్చేస్తుంది తెలియకుండా. సో అందరికి విష్ ఆల్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రెస్ మీట్. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. మూతికి చేరు దుర్గాలకు పనికిరావని మాట్లాడు. మరి 62 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన ఎఫెడ్కో బాబత్ నిధులు తీసుకొస్తేనే అందులో 20 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 42 కోట్లు అక్కడ నిల్వ ఉండడం వలన అది 2 సంవత్సరాల కాలయాపన చేసి పని చేయకుండా అది ఇప్పుడు వేరే టెండర్లు అయిన వాటి టెండర్లను రద్దుపరిచి శ్రీమాత కన్స్ట్రక్షన్ పేరు మీద ఇప్పుడు తీసుకొని వాటితోటి కాంట్రాక్ట్ పని చేసుకుంటున్నాడు మా గౌరవ ఎమ్మెల్యే గారు. కానీ పైసలు మాత్రం తెచ్చింది పెద్ద సుదర్శన్ రెడ్డి గారనే గుర్తు చేస్తున్నాం. అది అన్నట్టు ఆ పిల్లగాడు మాట్లాడిన విధానం కూడా మేము వర్కులు చెప్తాను కళ్ళ కొబ్బరితున్న వర్క్ అన్నంతా కూడా సుదర్శన్ రెడ్డి గారు తెచ్చిన డబ్బులు మాత్రమే. వాళ్ళు ఏ జీవో తెలియదు, జీవో తెస్తే జీవో మూతి రాకుండా జీవోలో చేలు దృష్టిలో చూపించమని మీ పత్రికా ముఖంగా కొడతాం. మీకు ఇవ్వనండి, ఆ జీవోలను బయట పెట్టమనండి. మరి ఏ మూతి రోజుకో జీవోలు పెడితే ఆడిటోరియం అయింది, మరి వెజిటబుల్ మార్కెట్ అయింది. ఈ ఉన్నటువంటి పెండం కట్టే నాడు ఓంకారులు పెండం కట్టే కొట్టుకొని ఎంతో మంది అమెరికలు ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటి పునరావృతం కావడానికి ప్రయత్నం చేస్తారు. అది చేయడం మంచి పద్ధతి కాదని మరీ చెప్తున్నాను. ఈ సందర్భంగా పత్రికా మిత్రులకు నమస్కారం. నిన్నటి రోజు కాంగ్రెస్ వాళ్ళు
చేస్తున్నటువంటి విమర్శలు అది ఏ స్థాయి తగ్గట్టు మెసేజ్ చేస్తున్నాడో మరి ఆ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతే లేదు. నిన్న సురేష్ రెడ్డి గారిపై మరి ఉదయం సురేష్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మట్టి దందాపై చేస్తున్న దాని మీద మరి బొందలగడ సూటు ప్రాంతాలు చేస్తున్నారు, మట్టి దందా చేస్తున్నారు దాని మీద ఆయనే ఎవరిని ఉద్దేశించి ఎవరి పేర్లు ఉచ్చరించకుండా మట్టి దందా చేస్తున్నటువంటి నాయకుల మీద మాత్రమే ఉచ్చరించడం జరిగింది. దాని మీద ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కేసు ఫైల్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వ్యక్తిగత దూషణలకు కానీ దిగలేదు. ఆయనే ఒక ప్రతిపక్ష హోదాగా ఒక హోదాగల నాయకుడిగా ఆయన మాట్లాడడం జరిగింది. మరి దాని మీద చిన్న చిన్న పిల్లల కన్నా హీనమైన నాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి కాంగ్రెస్ నాయకుడు మరి మాట్లాడే పద్ధతి అది బట్టలు తీసుకొట్టడం, ఉరికిచ్చి కొట్టడం, మరి ఈ పద్ధతులతో మాట్లాడడం ఎంతవరకు అప్రయాసకమైనటువంటి అని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ప్రజాస్వామికవాదులు కానీ పాత్రికేయ మిత్రులు కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖండించవలసిన విషయంగా దీన్ని గుర్తు చేస్తున్నాను. నేను అందరూ కూడా ఖండించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మరి ఏనాడు కూడా మా నాయకుడు ఒక్కరిని కూడా ప్రతిపక్ష నాయకుడిని కానీ ఏ నాయకుడైనా పర్లేదు, లాస్ట్కు కమ్యూనిస్ట్ నాయకులైనా పర్లేదు, ఎవరిని కూడా ఈ స్థాయిలో విమర్శించినటువంటి విధానం లేదు. ఏ రోజు విమర్శించలేదు. అభివృద్ధిలో భాగంగా అండి అని చెప్పాడు. కాంట్రాక్ట్ వచ్చినా అందరు చేసుకోవాలని చెప్పారు. మరి ఒక్కడే కాంట్రాక్ట్ చేసుకోలేదు ఆ రోజు నాడు. కానీ ఈ రోజున మరి వాళ్ళు ఒక్కలే కాంట్రాక్ట్ చేసుకుంటూ వాళ్ళు కొనసాగుతున్నారు. ప్రతిది కూడా మట్టి దందా కానీ మరి ఏది కూడా మట్టి అనేది కూడా మా నాయకులు చేసిన ఆరోపణలు చేశారు. మా నాయకులు పక్కా దాని మీద పర్మిషన్ తీసుకువచ్చి మాత్రమే చేయడం జరిగింది. కానీ ఈ దొంగతనంగా చెర్లు, కుంటలు, భూములు ఎవరు చేయలే మా వాళ్ళు. అది చేసినటువంటి దానికి మేము బహిరంగ చర్చకు కూడా సిద్ధమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి అభివృద్ధి పైన చేద్దామా, మీరు చేసినటువంటి అన్యాయాల మీద చేద్దామా అని కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ నాయకుడిని పట్టుకొని ఒక పెద్ద నాయకుడిని పట్టుకొని ఈ బట్టలు కొడతాం, బట్టలు అన్ని అప్రజాస్వామికంగా ఈ ప్రజలను భయప్రజలకు గురి చేసుకుంటా ఈ పోయేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఈ 10 సంవత్సరాలు కాదు, గత 25 సంవత్సరాలు కూడా ఇట్లాంటి మాట్లాడేటువంటి వ్యక్తి ఏ రాజకీయ నాయకుడు కూడా లేడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నేను ఇట్లా మాట్లాడడం సరైనది కాదు. ఈ ప్రజాస్వామ్యం లోబడే మాట్లాడాలి, ప్రజాస్వామ్యం లోబడే మనం పనిచేసుకోగలగాలి. మరి మా నాయకుడి ఎందుకు అంటున్నావు నువ్వు అట్లా? ఏ వనరులు చేయలేకనా? ఏ పనులు చేయలే అంటున్నాడు. ఆయన కళ్ళు ఓపడుతుందా, కళ్ళు నుండి కబోదివా ఏంటి నువ్వు చేసి ఆడ ఇవ్వడం జరిగింది. ఇస్తేనే ఆ శవాన్ని బయటకు ఇచ్చేది వాళ్ళు. దాన్ని గుర్తుంచుకోవా? పెద్దవాడు అనేటువంటి విజ్ఞతకి ఇంత జ్ఞానం కూడా కలిసి లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు, కానీ విమర్శించే ముందు ఎవరు ఏంటి అని తెలుసుకోగలగాలి. వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు. విమర్శిస్తే సరైనది కాదు ప్రజాసేవ లోపల. ఈ విధంగా దీన్ని పూర్తి స్థాయిగా ఖండించాలని నేను కోరుతున్నాను. కర్నూలు జిల్లా అదోని మండలం హానవాలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సద్గురు ఇనాం కాసిం తాత ఉర్సు మహోత్సవాన్ని ఈ నెల 22, 23 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత 35 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఉర్సుకు కర్నూలుతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు తరలివస్తారు. 22న గంధం, 23న ఉర్సు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దర్గా వరకు సీసీ రోడ్డు నిర్మించాలని నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు. ಕಡೆ ನೋಡ್ದ ಒಂದೇ ಅಟ್ಟ ಗೋಣಿ ಒಂದೇ ಅಳತೆ ತಗದು ಅಳತೆ
ನಡೀತದೆ 92ರಿಂದ ಹಿಂಗೆ ನಡ್ಕೊಂತ ಬರ್ತೈತೆ. ಅಪ್ಪ ನಾವು ಸಣ್ಣದಿರ್ಲಿಕ್ಕೆ ಸಣ್ಣಗಿತ್ತು ಮೊದಲು ಫಸ್ಟ್ ಹಂಗೆ ದೊಡ್ಡದು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದೀವಿ. ಈಗ ಯಾರನ್ನು ನಮ್ಮ ಕಾಸಿಮ್ ತಾತನ ಭಕ್ತರು ಇದ್ದವರು ಬರ್ಬೇಕಾಗಿ ಕೋರಿಕೊಂತಿದ್ದೇವೆ. ಎಲ್ಲಿದ್ದರೂ ನಿಮ್ಮ ಭಕ್ತರು ಬರ್ಬೇಕಂತ ನಾವು ಕೋರ್ಕೊಂತಿದ್ದೀವಿ ನೋಡಿ. ಎಲ್ಲರೂ ಸಮರದಿಂದ ಊರಾಗ ಎಲ್ಲರೂ ಐಕ್ಯಮತ್ತಾಗಿ ನಾವು ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. 22, 23 ಉರ್ಸು ಗಂಧ ಗುರುವಾರ ಶುಕ್ರವಾರ ಉರ್ಸು ನಡೀತದೆ. ಆದರೆ ನಮಗೆ ಎಲ್ಲರನ್ನ ಬರ್ಬೇಕಂತ ಕೈ ಮುಗಿದು ಕೇಳಿಕೊಂಡಿದ್ದೇವೆ. అదేవా. మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన కార్యక్రమం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మడికొండ జంక్షన్ వద్ద ఈ సమావేశం జరిగింది. ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ మాట్లాడుతూ హెల్మెట్ లేకపోవడం, అతివేగం, మద్యం సేవించడమే ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. అబ్బాయి ఉన్న అతను పెట్టుదలకి బయటకు వేసానండి. మా అబ్బాయి ఎందుకు కూర్చున్నాడు, పండుగల అబ్బాయి రాజకీయం చేయడం వల్ల బండి అయ్యి అక్కడ మరి చాలా ఇంజూర్ అయ్యి చనిపోయాడు. అలాంటి పరిస్థితి మీ కుటుంబంలో ఎవరికి రాకూడదు. ఇలాంటి పరిస్థితి ఎవరు కూడా తీసుకొచ్చుకోవద్దు. దయచేసి మీ పిల్లలు కూడా జాగ్రత్త చెప్పండి. మన వల్ల కానీ మన ఎదుటి వాళ్ళ వల్ల కానీ మనకు ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పాటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. ఇంకొక మా నాన్నగారు సంపత్తున్నారు. దివాళీ ఈ ఇయర్ దివాళీ నెక్స్ట్ డే మార్నింగ్ సైకిల్ నుండి వెళ్తూ మన కటండాప మెట్టుగుట్ట దగ్గర సైకిల్ మీద వెళ్తుంటే హైదరాబాద్ నుండి హన్మకొండకు వచ్చే ఒక కారు 18 ఏళ్ళ బాలుడు అబ్బాయి ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ గుద్దాడండి. సో మా ఫాదర్కి డివైడర్ తలకాయ వచ్చి గుద్దుకుంది. సో ఇమీడియట్లీ మేము కేర్ హాస్పిటల్ చెక్ చేసి 28 days ఐసీయూలో ఉంది, చనిపోయాడు. సో ర్యాష్ డ్రైవింగ్ అనేది అండ్ మోర్ ఓవర్ హెల్మెట్ అనేది మ్యాండేటరీ. మా విషయంలో నేను మా తమ్ముడు ఇద్దరు స్టూడెంట్స్ అండి. సో మేము చాలా లాస్లో ఉన్నాం అందరూ. ప్లీజ్ వేర్ హెల్మెట్ అండ్ డోంట్ డూ ర్యాష్ డ్రైవింగ్. థ్యాంక్ యూ. చూసిరు కదండి, చిన్న పిల్లలండి. చనిపోయినా మాత్రం చనిపోయిండు, పోషించే భారం ఎంత అన్యాయంగా ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అమ్మకు ఎవరు సపోర్ట్ చేయాలి? మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో యాదవ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అన్న అంటే నేనున్నా అంటూ ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుమారుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ వ్యక్తి ద్వారా మా యొక్క డిమాండ్ మరియు మా యొక్క విన్నపం తెలియజేస్తున్నాము. మరి గత కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి ఉప ఎన్నికల్లో వారి మెజార్టీతో గెలిచిన మా నవీన్ యాదవ్ అన్న గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరి ఆ గెలుపు కోసము మరి మంత్రులు, సంఘ నాయకులు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆయన గెలుపుని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మా యాదవ సామాజిక వర్గంలో ఒక మంత్రి పదవి కూడా లేదు కాబట్టి మరి ఇప్పుడు ఉన్న ఉప ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్ అన్న గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యాదవ ముద్దుబిడ్డ మరి చిన్న శ్రీశైలం అన్న కుమారుడైనటువంటి మా నవీన్ యాదవ్ అన్న గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జ్గా తీసుకొని మా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఎంతో
గెలుపు కోసం కృషి చేసినందుకు వారికి కూడా పేరు పేరున మా యాదవ సంఘం గొల్లకొమ్మల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై యాదవ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.